ఎగ్ కర్రీకి 6 కోడిగుడ్లు, ఒక ఆనియన్, ఒక టమాటో. ఆనియన్ టమాటో వాష్ చేసి కట్ చేసుకోవాలి. ఎగ్స్ వాష్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చింతపండు కూడా వాష్ చేసి ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. తీసి చల్లగా అయిన తర్వాత ఉంచుకొని పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు: ఆవాలు, మెంతులు, ఆనియన్, టమాటో, కోడిగుడ్లు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం. ప్యాన్ పెట్టి ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. వేయించుకొని ఈ చిన్న రోట్లో వేసి పొడి చేసుకోవాలి. ఆవాలు, మెంతులు ఇందాక వేయించుకున్నాం కదా, అది వేడి మీద ఇట్లా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాలు కలిపెట్టుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు, టమాటో వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. టమాటో వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని చింతపండు రసం పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ మధ్యలో కొంచెం కట్ చేసుకొని ఎగ్స్ వేసేసుకోవాలి. ఈ ఎగ్ మాత్రం ఎట్లాగో కొంచెం స్మాష్ అయిపోయింది కాబట్టి ఇది పొడి చేసి వేసుకుంటున్నాను. అప్పుడు కర్రీ బాగుంటుంది. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. పన్నీర్ అయిపోయింది. ఒకసారి కలుపుకొని ఇట్లా కొంచెం చిక్కగా రావాలి. కూర వండేటప్పుడు మూత పెట్టకూడదు. ముందుగా ఫస్ట్ మనం దంచుకున్న ఆవాలు, మెంతులు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలి. వేసేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎగ్ కర్రీ రెడీ.